పార్వతీపురం మన్యం జిల్లా కొమరాన మండల కేంద్రంలో ఈరోజు రైతులతో కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సంబంధించి గడిచిన 8 సంవత్సరాల కాలంగా ఈరోజు ఏనుగుల వల్ల పార్వతీపురం మన్యం జిల్లాలో 12 మంది చనిపోయారు. 6 కోట్ల వరకు పంట నష్టం, వివిధ రకాల పంట నష్టం జరిగింది. ఇంత జరుగుతుంటే ఏనుగులు వెనకత్తల అడవి శాఖ అధికారులు ఈ 8 సంవత్సరాలు తిరగడమే తప్ప ఏనుగులు తరలించే పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో పండగ వేళ కానీ ఉదయం రాత్రి వేళ కానీ రైతులు పొలాలకు వెళ్ళడానికి నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కొంతమంది రైతులు అయితే పంటలు కూడా పొలానికి తేలని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆయన ఎవరైతే చనిపోయారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు తప్ప ఏనుగులు తరలించడంలో ఎటువంటి నివేదిక కానీ ఏనుగులు తరలించడంలో మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సందర్భంలో ఈ ఏనుగులను ఇక్కడి నుండి తరలిస్తామని చెప్పిన ప్రాప్తికి ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు 2 సార్లు కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ కుంకి ఏనుగులు తెప్పిస్తాం, ఇక్కడ ఏనుగులను పంపి ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్న ఏనుగులను సురక్షిత ప్రాంతం తరలించి రైతులు పండించిన పంటలకు భరోసా కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు చెప్పి నెలలు గడుస్తున్న ఈ పారిశ్రామిక అధికారులు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ కుంకి ఏనుగుల పరిస్థితుల్లో మీరు ఏమి చేశారు, ఎంతవరకు వచ్చింది అనే విషయాన్ని అడవి శాఖ అధికారులు పత్రికా రూపంలో వెంటనే రైతులకు తెలియజేయాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం. ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఎమ్మెల్యేలు పార్వతీపురం మన్యం జిల్లాలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలందరూ కూడా కూటమి ప్రభుత్వం ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా తెలియజేసి ఇక్కడున్న ఏనుగులను అడవికి లేదా జూకి తరలించే విధంగా ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక పాత్ర వహించాలి. ఆ దిశగా ఏనుగులను కర్ణాటక నుండి కుంకి ఏనుగులు తెప్పించి ఇక్కడ ఏనుగులను సురక్షిత ప్రాంతాలు తరలించి అన్ని విధాలుగా ఈ రైతులు పండించిన పంటలకు ప్రాణానికి అన్ని విధాలుగా భరోసా కల్పించాలని, లేని ఏళ్ల భవిష్యత్తులో ఈ మన్యం జిల్లా రైతులందరితో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ దిశగా కుంకి ఏనుగులు వస్తాయా రావా, ఇంతవరకు ఏం జరిగిందనే విషయాన్ని పత్రికా రూపంలో అడవి శాఖ అధికారులు ఈ మన్యం జిల్లా ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అటు కూటమి ప్రభుత్వానికి ఇటు అడవి శాఖ అధికారులకి తెలియజేస్తున్నాం.